మోసం చేయాలి, దాంతోపాటే కాస్త మాయ చేయాలి, నమ్మించి వంచాలి. అదే సమయంలో గారడీ చేసి ఏదేదో జరిగిపోతుందన్న భ్రమ కల్పించాలి. అంతిమంగా అందరినీ అడ్డంగా ముంచేయాలి. ఈ తరహా కుట్రలకు దేశంలోనే పెట్టింది పేరు చంద్రబాబు. ప్రతిపక్షంలో ఉంటే నేతలకు, రాజకీయ పార్టీలకు, అధికారంలో ఉంటే వాళ్లతో పాటుగా ప్రజలకు తన మార్కు దగాకోరుతనాన్ని రుచి చూపించడంలో చంద్రబాబుది అందవేసిన చెయ్యి. అందుకే గత 22 నెలలుగా 5.5 కోట్ల మంది ప్రజల జీవితాలను చీకట్లోకి నెట్టేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది చంద్రముఠ. హామీల అమలు లేదు, జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం లేదు, సంస్కరణలు లేవు, అభివృద్ధి జాడలేదు. దీనికి తోడు ఎడాపెడా చేసేస్తున్న అప్పులు, వాటిని ఎక్కడ ఖర్చు చేస్తున్నారో కానరాని లెక్కలు. ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతూ ఆరోగ్యశ్రీకి ఎసరు వెరసి అన్ని వర్గాల ప్రజలకు అరాచకమంటే ఏంటో రుచి చూపిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. నిరుద్యోగ భృతి నీళ్ళ ఆడబిడ్డ నిధిని అటకెక్కించేశారు. ఎన్నికలకు ముందు అన్నదాత సుఖీభవ అంటూ నటించారు. గెలిచాక అన్నదాత దుఃఖీభవ అంటూ అసలు స్వరూపం ప్రదర్శిస్తున్నారు. తల్లికి వందనం అందక తల్లడిల్లుతోన్న తల్లులు లక్షల మంది ఉంటే తమ ఖాతాల్లో పడిన 8,000, 9,000 చూసుకుంటూ మిగిలిన డబ్బు ఏమైపోయిందా అర్థం కాక అల్లాడుతున్న తల్లులు లక్షల మంది ఉన్నారు. ఎన్నికల వేళ 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు. గద్దెనెక్కాక నిజంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ పెద్ద గ్యాస్ అని నిరూపిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఓదరగొట్టారు. గెలిచాక చేసిందేంటి? 16 కేటగిరీ బస్సుల్లో 5 కేటగిరీల బస్సులకే ఉచితం. ఆ బస్సుల్లోనూ ఆంక్షలు. ప్రజలకు అండగా నిలవడం దండగా అని అధికారంలో ఉన్న ప్రతిసారి నిరూపించే చంద్రబాబు ఈసారి కూడా అదే చేస్తున్నారు. నాకు మించిన విజనరీ ఈ దేశంలోనే ఎవరూ లేరు. సంపద సృష్టించడంలో నాకు మించిన నైపుణ్యం మరే రాజకీయ నాయకుడికి లేదు. 4 దశాబ్దాలకు పైగా చంద్రబాబు నోట ఈ డైలాగ్స్ వింటూనే ఉన్నాం. ఆ విజనేంటో, ఆ సంపదేంటో మాత్రం ఇప్పటిదాకా ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు వాటన్నింటికీ చంద్రబాబు క్లారిటీ ఇచ్చేస్తున్నారు. చంద్రముఠ దివాళా విజన్ దెబ్బకి ఆంధ్రప్రదేశ్ అంధకారంలో కూరుకుపోతోంది. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, సంస్కరణలు లేవు. ఉన్నదల్లా ఆటవిక పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం, అప్పులు. ప్రజలను ఎన్నిసార్లైనా, ఎన్ని రకాలుగా అయినా మోసం చేయగలనని దశాబ్దాలుగా నిరూపిస్తున్న చంద్రబాబు ఈసారి తన రికార్డ్ని తానే అధిగమించడానికి ఎంతో శ్రద్ధతో, ప్రజల మీద పగతో పనిచేస్తున్నారు. ఫలితమే సూపర్ 6 హామీలను అటకెక్కించి సూపర్ షాక్ ఇచ్చేయడం. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి రోజుకి 516 కోట్ల రూపాయల చొప్పున అప్పులు చేసి పారేస్తున్నారు. మీరు విన్నది నిజమే. గత 22 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు 3,40,612 కోట్ల రూపాయలు. సగటుకి రోజున 516 కోట్ల రూపాయలన్నమాట. అన్ని లక్షల కోట్లు ఎక్కడ ఎలా ఖర్చు చేశారో ఎవరికీ తెలీదు. ఇన్ని కోణాల్లో ఏపీని, ఏపీ ప్రజలను పీడిస్తున్నా మనశ్శాంతి లేదు కాబోలు. ప్రజల ఆరోగ్యాలను శపిస్తూ ఆరోగ్యశ్రీకి ఎసరు పెట్టేశారు. వెరసి అరాచక పాలనకి అసలైన అర్థం చెప్పే పనిలో చంద్రముఠ బిజీగా ఉంటే ఇన్ని కోణాల్లో తమకు నరకం చూపిస్తోన్న పాలకుల మీద ఆగ్రహంతో రగిలిపోతున్నారు 5.5 కోట్ల మంది ప్రజలు. చంద్రబాబు దగాకోరుతనం గురించి చెప్పుకోవడం మొదలు పెడితే అది 1 గంటకో రోజుకో పూర్తయ్యే బాపతు కాదు. కానీ తన మోసాలతో, వంచనతో పదే పదే ఆ దగాకోరుతనం గురించి ప్రజలు మాట్లాడుకునేలా చేయడం చంద్రబాబు ప్రత్యేకతల్లో ఒకటి. అందుకే తెలుగు ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా ఎన్నికల హామీలను అటకెక్కించి చంద్రబాబు 5.5 కోట్ల మందికి వెన్నుపోటు పొడిచిన తీరు గురించి సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నారు. నమ్మించి నట్టేట ముంచడంలో చంద్రబాబు ఘన చరిత్ర తెలిసి కూడా ప్రజలు నమ్మారు. అధికారంలోకి రాగానే ఎప్పట్లానే తనదైన శైలిలో ప్రజలకు వెన్నుపోటు పొడి చేశారు చంద్రబాబు. ఆడబిడ్డ నిధి అంటూ అరచేతిలో వైకుంఠం చూపించిన పచ్చముఠ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేంటి? ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలన్నారు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలన్న జ్ఞానం 22 నెలల క్రితం చంద్రబాబుకి లేదనుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే చంద్రబాబుకి జ్ఞానం, విజ్ఞానం, వెన్నుపోటు జ్ఞానం, విజనరీ జ్ఞానం, ఇలా చాలా జ్ఞానాలు అపారం. అంటే సూపర్ 6 హామీలను అమలు చేసే ఉద్దేశం ఏమాత్రం లేకుండా కేవలం ప్రజలను వంచడానికి మాత్రమే హామీలిచ్చారు. ప్రజలకు ఆశ పెట్టి అరచేతిలో వైకుంఠం చూపించి తడిగుడ్డతో గొంతు కోసే కుట్ర పన్నితే తప్ప గెలిచేది లేదని నిర్ణయించుకున్న తర్వాతే ఎన్నికల హామీల పేరుతో పన్నాగం పన్నారు. అధికారంలోకి రాగానే హామీల తెప్ప తగలబెట్టడం మొదలుపెట్టారు. సూపర్ 6 హామీల్లో ఒకటి యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు,
గత 22 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాల కల్పన చేసింది? 20 లక్షల ఉద్యోగాల కల్పన అంటే ఏటా 4 లక్షల ఉద్యోగాల కల్పన జరగాలి. అంటే 22 నెలల్లో 7,33,333 ఉద్యోగాలు ఇప్పటిదాకా ఇచ్చుండాలి. చంద్రబాబు గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి, ఈ 22 నెలల్లో 7,33,333 ఉద్యోగాలు కాదు కదా, కనీసం 50 ఉద్యోగాలైనా ఇచ్చారా? పైగా వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసి 2,56,000 మంది ఉద్యోగులను రోడ్డున పారేశారు. ఇక నిరుద్యోగ భృతి నెలకు 3,000 అంటూ ఎన్నికల వేళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తెగ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక హ్యాండ్ ఇచ్చేశారు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులున్నారు. వారికి నెలకు 3,000 రూపాయల చొప్పున ఈ 22 నెలల్లో 13,200 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఒకవైపు ఎన్నికల హామీలను అటకెక్కించి, మరోవైపు ఆటవిక పాలనని పరుగులు పెట్టిస్తూ, ఇంకోవైపు అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేస్తూ, సంక్షేమం, అభివృద్ధి జాడే లేకుండా చేసి విధ్వంసమే తన విజన్ అని నిరూపిస్తున్నారు చంద్రబాబు. వ్యవసాయం దండగ అని రైతుల చేతే అనిపించాలన్న పంతంతో కూటమి సర్కార్ పాలన సాగిస్తోన్న నేపథ్యంలో 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనను తలుచుకుంటున్నారు రైతులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడమే కాకుండా వ్యవసాయం పండుగ అనిపించేలా జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలు, అండగా నిలిచిన తీరు తలుచుకుని తమ దుస్థితిని చూసుకుని బోరుమంటున్నారు. రైతు భరోసా కింద ఏడాదికి 12,500 రూపాయల చొప్పున 4 ఏళ్లలో 50,000 రూపాయలు పెట్టుబడి సాయంగా అందిస్తానని నాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే ఎవరూ అడగకపోయినా సరే ఆ సాయాన్ని 13,500 రూపాయలకి పెంచడమే కాకుండా 5 ఏళ్లలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా 67,500 రూపాయలు అందజేశారు. చెప్పిన దానికంటే మిన్నగా సాయం అందించి రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు. చంద్రబాబు మాత్రం ఏటా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం చేస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చి తొలి ఏడాది 20,000 ఎగ్గొట్టారు. రెండో ఏడాది మొత్తం 40,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా కేవలం 14,000 రూపాయలిచ్చి చేతులు దులుపుకున్నారు. అది కూడా నానా ఆంక్షలు పెట్టి 7 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టి అమలు చేశారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి తల్లికి వందనం అన్నారు. గెలిచిన తర్వాత తొలి ఏడాది తల్లికి వందనం హామీని పూర్తిగా అటకెక్కించారు. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలను బడికి పంపిస్తే అంతమంది పిల్లలకు 15,000 రూపాయల వంతున తల్లి ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. యూడీఐఎస్ఈ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. 15,000 రూపాయల వంతున వారికి ఏడాదికి 13,112.82 కోట్ల రూపాయలు ఇవ్వాలి. కానీ తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇక రెండో ఏడాది 32 లక్షల మందికి పైగా పిల్లలకు తల్లికి వందనం ఎగ్గొట్టి లక్షలాది మంది తల్లులను మోసం చేశారు. ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అమలు దశకు వచ్చేసరికి 13,000 రూపాయలే అన్నారు. చాలా మంది లబ్ధిదారులకు కేవలం 8,000, 9,000 మాత్రమే ఖాతాల్లో వేసి అంతా ఇచ్చేశామన్నారు. తొలి ఏడాది అమలు చేయలేదు. రెండో ఏడాది లక్షల మందికి ఎగ్గొట్టారు. సూపర్ 6 హామీల్లో మరొకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. అధికారంలోకి వస్తే జూన్ నుంచే హామీలు అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచి 14 నెలల పాటు ఆ ఊసే ఎత్తలేదు. తీరా ఇప్పుడు అతి చిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణం కూడా అన్ని బస్సుల్లో కాదు, కొన్ని బస్సుల్లోనే ఉచితం అన్నారు. ఆ కొన్ని బస్సుల్లో కూడా 1,00,000 ఆంక్షలు పెట్టారు. రాష్ట్రమంతా కాదు, కొన్ని చోట్లకే అన్నారు. ఆర్టీసీలో 16 కేటగిరీల బస్సులు ఉంటే అందులో కేవలం 5 రకాల బస్సుల్లోనే ఉచిత ప్రయాణం. మొత్తంగా 11,256 బస్సులు ఉంటే అందులో కేవలం 6,700 బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేశారు. ఈ బస్సుల్లో కూడా ఆంక్షలు పెట్టారు. దీంతో సరిపడా ఉచిత బస్సులు లేక మహిళలు సీట్ల కోసం ఘర్షణ పడే పరిస్థితి నెలకొంది. ఇలా అరొకర బస్సులు ఏర్పాటు చేసి మహిళలు ఘర్షణలకు దిగే పరిస్థితి కల్పించి ఆడబిడ్డలను అవమానిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. నాయకుడిని చూస్తే నమ్మకం కలగాలి, భవిష్యత్తు మీద భరోసా పుట్టాలి. మాకేం కాదని తను ఉన్నాడన్న విశ్వాసం కలగాలి. రేపటి రోజుపై ఉన్న భయం పోవాలి. ఈ రోజు నిశ్చింతగా అనిపించాలి. మరి ఏపీలో పరిస్థితి ఏంటి? ఒకవైపు ఆటవిక పాలన, మరోవైపు ఆంధ్రప్రదేశ్ని వణికిస్తున్న ఆర్థిక సంక్షోభం. 22 నెలల పాలనలో చంద్రబాబు చేసిందేంటి, చేస్తోంది ఏంటి? అప్పు మీద అప్పు, వేల కోట్ల రూపాయల అప్పులు.
1,00,000 కోట్ల రూపాయల అప్పు. ఇప్పటిదాకా మొత్తం 3,40,621 కోట్ల రూపాయల అప్పు చేసి పారేసింది చంద్రబాబు ప్రభుత్వం. అంటే సగటున నెలకు 15,482 కోట్ల 77 లక్షల రూపాయలు. రోజుకి 516 కోట్ల రూపాయల అప్పు. హామీల అమలు లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. మరి అప్పులు చేసి తెచ్చిన లక్షల కోట్ల రూపాయలు ఏమయ్యాయి, ఎటుపోయాయి? 22 నెలలకే 3,40,621 కోట్ల రూపాయల అప్పట్టే 5 ఏళ్లు పూర్తయ్యేసరికి ఏపీని అమ్మేస్తారా? ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 2,34,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రమే చేసింది. కానీ కేవలం 22 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం మాత్రం 3,40,621 కోట్ల రూపాయల అప్పులు చేసి పారేసింది. ఇలానే మరో 3 ఏళ్లు అప్పులు చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాల్సిన పరిస్థితే దాపురిస్తుందని పరిశీలకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా, అభివృద్ధి వైపు దృష్టి సారించకుండా, జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రవేశపెట్టిన పథకాలు సంస్కరణలు కొనసాగించకుండా, ఎన్నికల హామీలు అమలు చేయకుండా 3,40,621 కోట్ల రూపాయల అప్పులు ఏం చేశారన్న ప్రశ్నకి మాత్రం పచ్చముఠా దగ్గర సమాధానం లేదు. నిజానికి చంద్రబాబు దగాకోరుతనం గురించి చెప్పుకోవడం మొదలు పెడితే అది ఒక గంటకో రోజుకో పూర్తయ్యే బాపతు కాదు. కానీ తన మోసాలతో, వంచనతో పదే పదే ఆ దగాకోరుతనం గురించి ప్రజలు మాట్లాడుకునేలా చేయడం చంద్రబాబు ప్రత్యేకతల్లో ఒకటి. ప్రజలే కాదు, కాగ్ కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కి చేస్తోన్న అన్యాయం గురించి చెబుతూనే ఉంది. పన్నుల ఆదాయం వృద్ధిలో దేశంలోనే ఏపీని చివరి నుంచి 2వ స్థానంలో నిలిపిన చంద్రబాబు అప్పుల్లో మాత్రం దేశంలోనే ఏపీని తొలి స్థానంలో నిలిపారని కాగ్ ఇప్పటికే స్పష్టం చేసింది. అంతులేని అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం చంద్రబాబు నెల నెలా దిగజార్చేస్తున్నారు. రుణభారం, రెవెన్యూ లోటుతో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు. ఈ ఆర్థిక ఏడాది ఏకంగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అప్పులు 1.08 లక్షల కోట్ల రూపాయలకి చేరాయి. అంటే అప్పులతో చంద్రబాబు చరిత్ర సృష్టించారన్నమాట. బీహార్ని మించిపోయి టీడీపీ కూటమి సర్కార్ అప్పులు చేయడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఊబిలో ముంచేయడంలో తెగ రికార్డులు సృష్టిస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం మరో రికార్డుని కూడా తన ఖాతాలో వేసుకుంది. కేవలం 4 రోజుల వ్యవధిలోనే 7,300 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి రికార్డులు తిరగరాశారు చంద్రబాబు. మార్చి 24వ తేదీన చంద్రబాబు సర్కార్ 3,900 కోట్ల రూపాయల అప్పు చేసింది. 2 రోజుల గ్యాప్ ఇచ్చి మళ్లీ మార్చి 27వ తేదీన మరో 3,400 కోట్ల రూపాయలు అప్పు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ 3,400 కోట్ల రూపాయల అప్పును సమీకరించి ఇవ్వనుంది. దీంతో గత 22 నెలలుగా చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు 3,40,621 కోట్ల రూపాయలకు చేరాయి. అంటే సగటున నెలకు 15,482 కోట్ల రూపాయల 77 లక్షల రూపాయలు. రోజుకు 516 కోట్ల రూపాయలు అప్పు చేసిందన్నమాట. దొరికిన చోటల్లా ఎడాపెడా అప్పులు చేయడమే నిత్యకృత్యంగా సాగుతోన్న పాలన చూసి ఆర్థిక రంగ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇలానే వచ్చే 3 ఏళ్లు కూడా అప్పులు చేస్తూ పోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అత్యంత దయనీయ స్థితికి చేరుతుందని విశ్లేషిస్తున్నారు. ఇన్ని అప్పులు చేసినా కొత్తగా ప్రభుత్వ రంగంలో ఆస్తులు సృష్టించేందుకు పైసా వ్యయం చేయడం లేదు. సంక్షేమం గురించి మాట్లాడుకోవడమే అనవసరం. జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలను పక్కన పారేశారు. తాము ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. అభివృద్ధి క్రమంలో ఈ 22 నెలల్లో ఏపీలో చెప్పుకోదగ్గ ఒక్క పరిణామం లేదు. దీంతో 3,40,621 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు చేశారన్న ప్రశ్న సామాన్య ప్రజల నుంచి కూడా వస్తోంది. అయితే రెడ్ బుక్ రాజ్యాంగ నీడలో సాగుతోన్న అరాచక పాలన ఏపీ ప్రజల్లో ప్రశ్నించే స్వభావమే లేకుండా చేయాలని తొలి నుంచి కుట్రలు పన్నుతోంది. తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో తమ అరాచకాలను ప్రశ్నిస్తున్న సామాన్య ప్రజలను వేధిస్తోంది. ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వం 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని అబద్ధాలు ప్రచారం చేసిన చంద్రముఠా తమ 5 ఏళ్ల పాలన పూర్తయ్యేసరికి నిజంగానే 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పాతరేస్తారేమో అని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 22 నెలల క్రితం వరకు భారత్ హెల్త్ క్యాపిటల్గా వెలిగిపోయిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అనారోగ్య ప్రదేశ్గా మారిపోయింది. ఏపీలో కాసులుంటే కార్పొరేట్ వైద్యం, సొమ్ములుంటేనే ఆధునిక వైద్య చికిత్సలు. పేద మధ్యతరగతి ప్రజలు మాత్రమే కాదు, ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా జబ్బు వస్తే హడలిపోతున్నారు. ఒంట్లో కాస్త నడతగా ఉంటే చాలు తనకేమైందోనని వణికిపోతున్నారు. కారణం
ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు పదే పదే నిలిపివేస్తున్నాయి. కారణం వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని పాలకులే. ఇప్పుడు మరోసారి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెకి సిద్ధమయ్యాయి. 5.5 కోట్ల మంది ప్రజల ఆరోగ్యాలను కాసులతో కొలిచే కుట్రకి చంద్రబాబు ప్రభుత్వం తెగ పదును పెడుతోంది. ఆరోగ్యశ్రీ ఈ పథకం పేరు చెబితే తెలుగు ప్రజల్లోని పేద మధ్యతరగతి వర్గాలకు మాత్రమే కాదు, ఎగువ మధ్యతరగతి వర్గాలకు కూడా కొండంత ధైర్యం వస్తుంది. ఎలాంటి జబ్బు చేసినా 25 లక్షల రూపాయల వరకు చికిత్సకి పైసా చెల్లించనక్కర్లేని ధైర్యం అది. రోగమొస్తే తమ కుటుంబం మొత్తం వీధిన పడాల్సిందేనా అన్న ఆందోళనను తరిమికొట్టే ధైర్యం అది. అలాంటి ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడవడమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కుట్రలు పన్నుతోంది చంద్రబాబు ప్రభుత్వం. ఈ 22 నెలల్లో 3 పర్యాయాలు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులను తీవ్ర ఇబ్బంది పెడుతూ వచ్చింది. ఆరోగ్యశ్రీ సేవలు అందించలేమనే స్థితికి తీసుకొచ్చింది. 2025 అక్టోబర్ నెలలో అయితే ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు చివరికి ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేశాయి. ఆరోగ్యశ్రీ సేవలు 900కు పైగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిలిచిపోవడంతో ఉచిత వైద్యం అక్కడ చేయించుకోలేక, ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలు లేక రోగులు అల్లాడిపోయారు. 20 రోజులకు పైగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినా చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడింది. అప్పట్లో వారితో చర్చలు జరిపి బకాయిలన్నింటినీ వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని ప్రభుత్వం నమ్మించింది. దీంతో ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె విరమించాయి. ఆ తర్వాత వారికి ప్రభుత్వం మొండి చేయి చూపింది. బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్నాం, బకాయిలు తీర్చేస్తామని కాలయాపన చేసింది. ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు చేరడంతో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను ఏప్రిల్ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో నిలిపేయనున్నట్టు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తేల్చి చెప్పింది. 3,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టడంతో సేవలు కొనసాగించడం తలకు మించిన భారంగా మారిందని నెట్వర్క్ ఆసుపత్రుల యజమానులు తేల్చి చెప్పారు. 1వ తేదీలోగా బకాయిలు చెల్లించకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలు కొనసాగించబోమని అల్టిమేటం ఇచ్చారు. చంద్రబాబు గద్దెనెక్కిన నాటి నుంచి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు అనధికారికంగా బోర్డులు తిప్పేసిన దుస్థితి ఏర్పడింది. ఆరోగ్యశ్రీ కార్డుతో ఆసుపత్రుల మెట్లెక్కే పేదలను అట్నుంచి అటే వెనక్కి పంపేసే దయనీయ పరిస్థితులు ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్నాయి. ఈ క్రమంలో పూర్తిస్థాయి సేవలు నిలిపివేస్తున్నట్టు ఆశ ప్రకటించడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. పేదవాడికి రోగమొస్తే ప్రాణం మీద ఆశలు వదులుకోవలసిందే. మధ్యతరగతి వాడికి జబ్బు చేస్తే అప్పులన్నా చెయ్యాలి, ఆస్తులన్నా అమ్ముకోవాలి. చేసిన అప్పులు తీర్చడానికి జీవితాంతం ఆ కుటుంబం యాతన పడుతూనే ఉండాలి. స్వాతంత్రానికి ముందు దేశంలో ఇదే పరిస్థితి, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దుస్థితిలో మార్పు లేదు. వైద్యం తమ హక్కు అన్న సంగతి దేశ ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. దేవుడి మీద భారం వేయడం తప్ప ఏం చెయ్యలేని నిస్సహాయతలో కోట్ల మంది ప్రజలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంతో అండగా నిలిచారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ క్రమంలో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య అభయం ఇచ్చేశారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఏకంగా 25 లక్షల రూపాయలకు పెంచారు. కేవలం ఆరోగ్యశ్రీ మాత్రమే కాదు, వైద్య రంగంలోనే అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు జగన్. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆరోగ్యశ్రీ మీద విషం కక్కుతూనే ఉంది. ఒకవైపు బీమా కంపెనీలను రంగంలోకి దించడానికి స్కెచ్ గీస్తూ, మరోవైపు వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. అనారోగ్యం వస్తే ఉచిత వైద్యానికి దిక్కులేదు. సంస్కరణల జాడలేదు. చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమైనా ఉందంటే 22 నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలుగా సర్వనాశనం చేయడమే. 5.5 కోట్ల మంది ప్రజల ఆశలను, ఆకాంక్షలను అపహాస్యం చేయడమే. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సాక్షి.